హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి విర్చ్యూ బయోటెక్, థర్డ్ కంపెనీ ఎస్పీ అక్యూర్ ల్యాబ్స్. ఈ మూడు కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి నేను ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇది ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషనే కాబట్టి వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ప్లీజ్ షేర్. ఫస్ట్ మనం గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. డేట్ వచ్చి జూలై 10వ తారీఖు నాడు థర్స్డే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషను, జాబ్ లొకేషను ఒక దగ్గరే మనకి, అంటే కంపెనీ దగ్గరనే మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, యూనిట్ 4, ప్లాట్ నెంబర్ 8, జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకి కంపెనీ లొకేషన్ కూడా అక్కడే ఇస్తారు. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ వర్మ రుద్రరాజు @granulesindia.com ఈమెయిల్ ఐడికి మీరు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వాళ్ళు మీరు రెజ్యూమ్ పంపించినట్లయితే మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొడక్షన్ ఏపీఐకి మనకి ఈ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. 2 to 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఏ మినిమం 60% మార్క్స్ వచ్చేసి మనకి బీఎస్సీ కెమిస్ట్రీలో క్వాలిఫికేషన్ మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఫార్మసిటికల్ ఏపీఐ ఎక్స్పీరియన్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకి ఆపరేషన్స్ అనేవి షిఫ్ట్ల ప్రకారం మనకి రొటేషన్ షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. మనకి స్క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసి కూడా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విర్చ్యూ బయోటెక్. జూలై 11, 12 అంటే ఫ్రైడే, సాటర్డే రోజు 2 రోజులు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. టైం వచ్చి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉదయం ఈ టైంలో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి విర్చ్యూ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 172 పార్ట్, గగిల్లాపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, మైక్రో డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇమీడియట్లీగా కూడా వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. డిజిగ్నేషన్ వచ్చేసి ట్రైనీ ఆపరేటర్, ట్రైనీ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, ఆల్ బ్రాంచెస్, డిప్లొమా, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్ ఐటీఏ ఫిట్టర్ అండ్ ఎలక్ట్రికల్, బీ ఫార్మా, బీటెక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. ఈ డిపార్ట్మెంట్లోకి మనకి క్వాలిఫికేషన్ అనేది కావాలి. కన్ఫామ్గా ఈ క్వాలిఫికేషన్ అనేది కావాల్సి వచ్చింది. ట్రైనీ ఆపరేటర్గా, ట్రైనీ ఎగ్జిక్యూటివ్గా ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లొకేషన్ వచ్చి హైదరాబాద్ లొకేషన్ అనేది మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ 2023, 24, 25 పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం, అంటే ఫ్రెషర్స్ను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 30 పోస్టులు అనేవి వచ్చేసి ఉన్నాయి. శాలరీ వచ్చేసి బేస్డ్ ఆన్ దేర్ స్కిల్ సెట్ అండ్ క్వాలిఫికేషన్, మనకు క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు శాలరీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి విర్చ్యూ బయోటెక్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎస్పీ అక్యూర్ ల్యాబ్స్.
ఈ కంపెనీలో జూలై 12వ తారీఖు నాడు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సాటర్డే రోజున ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన రెజ్యూమ్ అనేది jobs@spaqlabs.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్స్ అనేవి పెడతారు. ఫోన్ నెంబర్ వచ్చేసి ఫర్దర్గా మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే 7396464772 ఈ నెంబర్కి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. వెన్యూ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 12 బయోటెక్ పార్క్ phase 2 లాల్గాడి మల్కాజ్పేట షామీర్పేట మండల్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ హైదరాబాద్. మనకి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు, ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటారు అనమాట. మనకి డిపార్ట్మెంటు స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలో చూద్దాం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రాసెస్ మెకానికల్ ఎక్విప్మెంట్స్ గురించి స్కిల్స్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. 3 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి కాంపౌండింగ్, ఆటోక్లవ్, ఫిల్లింగ్ అండ్ కాంపౌండింగ్, లైన్ కెమిస్ట్రీ ఎగ్జిక్యూటివ్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. 3 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మ్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ క్యూఏ వ్యాలిడేషన్ డిపార్ట్మెంట్లోకి ఎక్విప్మెంట్ వ్యాలిడేషన్ గురించి, లైక్ ఫిల్లింగ్, ఆటోక్లోవ్ గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ FAR&D ఈ డిపార్ట్మెంట్లోకి మెథడ్ డెవలప్మెంట్ వ్యాలిడేషన్, జీసీ, హెచ్పిఎల్సి, LCMS స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సీ, బీఫార్మ్, ఎంఫార్మ్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్లో IPFE, QMS, క్యాలిబ్రేషన్, మెథడ్ వ్యాలిడేషన్ స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా కలిగి ఉండాలి. 4 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సీ, బీఫార్మ్, ఎంఫార్మ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, 3 months పే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంటు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి ఉన్నట్లయితే ఇవి మీకు చెక్ చేసి వాళ్ళకి వాళ్ళు ఇంటర్వ్యూకి ఈ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవటం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి SPaqlabs లిమిటెడ్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఈరోజు వచ్చి ఫస్ట్ మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, సెకండ్ కంపెనీ విర్చ్యూ బయోటెక్, థర్డ్ కంపెనీ SPaqlabs ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండనేది క్లియర్గా చూసాం. ఇటువంటి మీకు ఇన్ఫర్మేషన్ డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.